ఎందుకంటే జరిగిన వెంటనే ఆ అమ్మాయి చనిపోయిందని తెలిసిన వెంటనే తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వెయిట్ చేద్దాము అనేటువంటి ఆలోచన లేదు. మనం కానీ ముందుకు వెళ్ళకపోతే, మనం కానీ దీన్ని ఉద్రిక్త చేయకపోతే, ఇప్పుడు మదనపల్లి ఇన్సిడెంట్ లాగా ఏ ఇన్సిడెంట్ అయితే వెలుగులోకి వస్తుందో, ఏ ఇన్సిడెంట్ మీద అయితే ఫోకస్ అవుతుందో ఆ ఇన్సిడెంట్ కనీసం 10% అయినా పట్టించుకుంటున్నారు. మిగిలిన ఇన్సిడెంట్స్ పట్టించుకోవట్లేదు కదా కూటమి ప్రభుత్వం. అందుకని కూటమి ప్రభుత్వం మహిళలకి లెక్క లేకుండా ఉంది, మహిళల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి తల్లిదండ్రులు ఆందోళనకు దిగి దానికి సంబంధించి బస్ స్టాండ్ దగ్గర రాస్తారోకో చేసి చివరికి హైవే దగ్గర కూడా వాహనాలు వెళ్లకుండా ఆపి అప్పుడు అక్కడ డిఎస్పీ వచ్చి వెంకటేశ్వర్లు ఖాజాపేట డిఎస్పీ వచ్చి వాళ్ళ మీద లాఠీ చార్జ్. వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి అని అంటే వాళ్ళని సమాధానపరచకుండా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి లాస్ట్కి దిశ వాళ్ళు డిఎస్పీ వచ్చి లేదు మేము ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి సర్ది చెప్పి పంపించాల్సిన పరిస్థితికి కూటమి దిగజారిపోయింది. మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటాం, ఒకవైపు మేమున్నప్పుడు మాకు సాధికారతకి మాకు ముందుకెళ్ళడానికి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి జగనన్న ఉన్నాడు అని చెప్పి, అదేవిధంగా ఈరోజు కూటమి అనేది మహిళల్ని వేధించడానికి, మహిళల్ని ఇబ్బందులు గురి చేయడానికి, మహిళల్ని మోసం చేయడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు మనం ఎన్నో ఇన్సిడెంట్లు చేసుకుంటామంటే అరవ శ్రీధర్ ఇన్సిడెంట్, మొన్న అరవ శ్రీధర్ ఇన్సిడెంట్ పూర్తిగా ఇదిగా డిజాల్వ్ కూడా కాలేదు, అంత లోపలే మళ్ళీ జనసేనలో ఇంకొక నాయకుడి స్టోరీ జెడ్పీటీసీ జయప్రకాష్ది. సరే అదొక పక్క నడుస్తుంది, ఇదొక పక్క నడుస్తుంది అని అంటే ఈరోజు ఇంకొక కొత్త కోణం అంటే ఆడవాళ్ళ మీద ఒకరి మీద కాదు, అసలు ఆడవాళ్ళ మీదే కూటమి ప్రభుత్వానికి చిన్న చూపు, ఆడవాళ్ళంటే చిన్న చూపు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఈరోజు. ఎప్పుడైతే మొట్టమొదటిగా మాట్లాడుకుంటే మావిగన్ గురించి, మావిగన్ అనేటువంటిది అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మూడింటిని కలిపి ఒక గ్రోత్ కారిడార్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయాలి. ఈరోజు మనకి అవసరం ఉందనేటువంటిది చూసి జగనన్న ఎప్పుడైతే ఈ మావిగన్ ప్రపోజల్ పెట్టడం తీసుకొచ్చారో, ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, ఓకే అమరావతికి మేము చట్టబద్ధత తెచ్చాము అన్నారు. సరే మీరు అమరావతికి చట్టబద్ధత తెచ్చారు, దానికి రకరకాల వేడుకలు చేయాలనుకున్నారు. ప్రజల్లో ఏమన్నా స్పందన ఉందా అండి? అమరావతికి సంబంధించి మేము చట్టబద్ధం చేసాము, అమరావతి ఇది చేస్తాము అని చెప్పి. అంటే మీరు 5 ఏళ్ళు ఫస్ట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు కానీ దానికి సంబంధించి మీరు దాన్ని ఫాస్ట్గా మూవ్ చేయట్లేదని అన్నటువంటి ఆలోచన ప్రజల్లో కూడా ఉంది. మేము ఎవ్వరం కూడా అమరావతికి వ్యతిరేకం కాదు. ఏదన్నా మాట్లాడితే ఫస్ట్ జగనన్నకు అమరావతి అంటే ఇష్టం లేదు, జగనన్న అమరావతికి వ్యతిరేకము, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతికి వ్యతిరేకం అని చెప్పి ఒక వాదన తీసుకొస్తారు. అయ్యా ఎవరైనా ఒక ప్రాంతానికి ఎందుకు వ్యతిరేకంగా ఉంటారు, ఏం అవసరం? దానికి సంబంధించి ముందు కూడా గ్రోత్ చేయాలనుకున్నప్పుడు రాజధాని అమరావతిని కూడా ఖచ్చితంగా ఆ గ్రోత్లో ఇంక్లూడ్ చేయాలనుకున్నామా, లేకపోతే అమరావతిని పక్కన పడే చుట్టి ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళిపోతుందా? సో ఏంటి చెత్తవాదుళ్ళు మీరేంటి? మేము ఒక ఏరియాకో లేకపోతే ఒక మనిషికో లేకపోతే ఒక అమరావతికో వ్యతిరేకం కాదు. మేము దేనికి వ్యతిరేకం? మీరు అమరావతి పేరున అవినీతి చేస్తున్నారు, మీరు అమరావతి పేరున మీ జేబులు నింపుకోవడానికి ప్రజల మీద తెలియనంత భారం పెంచుకుంటా పోతున్నారు, మేము దానికి వ్యతిరేకం అని చెప్తాం. ఈరోజు అమరావతి మీరు తీసుకొచ్చారు, మీరు ఎప్పుడు పూర్తి చేస్తారని మీరు చెప్పలేకున్నారు. కాబట్టి మేమేమంటున్నాం, ప్లాన్ బి ఏంటంటే అప్పులు కాకుండా ఒక ప్లాన్ బి గ్రోత్ కారిడార్ అమరావతితో పాటు ఇవన్నీ కూడా ఒక గ్రోత్ కారిడార్ అనేది చేస్తే సమగ్రమైనటువంటి అన్ని ఏరియాస్లో ఒక సమగ్రమైనటువంటి డెవలప్మెంట్ జరుగుద్ది. రాష్ట్రం ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మంచి స్కోప్. రాష్ట్రంలో మనం అందరం కూడా ఇటువంటి ఆలోచనలు చేయాలి అని చెప్పారు. ఈరోజు మావిగన్ అనేది జనంలో చర్చకి వెళ్ళిపోయింది.
జనాలకు కానీ పార్టీ పెద్దలకు కానీ కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా బహిరంగంగానే మావిగన్ అనేది మంచి కాన్సెప్ట్ అనేది చెప్పడం స్టార్ట్ చేశారు. సరే, దాంతో ఏంటి, వెంటనే మావిగన్ మంచి కాన్సెప్ట్ అనగానే ఈ మనమేమైతే అమరావతి వేడుకలు ఏంటి మీరు అనుకున్న స్థాయిలో జరగలేదు, అప్పటి నుంచి చంద్రబాబు నాయుడుకి ఒక భయం స్టార్ట్ అయిందండి. అయ్యో ప్రజలు మన మోసాన్ని తెలుసుకుంటారు అని చెప్పి ఇప్పటిదాకా మనం మోసం భలే చేసేస్తున్నాము, ఇప్పుడు మన మోసం బయటపడే టైం వచ్చింది అని చెప్పి అందుకని ఫ్రస్ట్రేషన్లో ఆలోచన లేకుండా ఏమి మాట్లాడుతున్నామన్నా ఏమి మాట్లాడిస్తున్నామన్న స్పృహ లేకుండా కూటమి ప్రభుత్వం పలుకులు ఏం పలుకులు పలికిచ్చాయండి, వావి వరుసలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద. ఏ ఆడవాళ్ళ మీద అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మీద. బయటకు వచ్చి మేము అందరం చేస్తున్నాం. నేను ఇదివరకు కూడా చెప్పాను, మొన్న ఎప్పుడో ఒక టాపిక్ వస్తే భారతం మీద మేము అందరం బయటకు వచ్చాము, మీలాంటి వెధవలతో పెట్టుకుంటున్నాం కాబట్టి మీరు మా మీద మాట్లాడతారు, మాట్లాడండి, సరే మేము దాన్ని ప్రిపేర్ అయ్యొచ్చాం. ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మీద మాట్లాడతారా, గృహిణుల మీద మాట్లాడతారా, ఆడవాళ్ళంటే అంత చులకనైపోయారా, మాట్లాడినంత వ్యక్తిని వెనకేసుకొస్తారా, ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ అన్ని రకాల ఏం అవసరం అండి. ఆయన ఏబిఎన్ రాధాకృష్ణన్ మీరు అందరూ వెనకేసుకొని రావాల్సిన అవసరం అసలు ఏంటో చెప్పండి. వెనకేసుకొని వచ్చి మేము వెళ్ళి ఇదిగో మాకు ఈ రకంగా అన్యాయం జరిగిందంటే ఎక్కడో ఏబిఎన్ ఎక్కడో ఉంది ఆఫీసు, ఇక్కడ ఎక్కడో ఆపేసి అసలు ఆఫీస్ చుట్టుపక్కలకి వెళ్ళక ముందే అరెస్టులు చేయాలని. బ్యారిగేట్ దగ్గరకు కూడా రాలేదు కదా, బ్యారిగేట్ కంటే ముందే ఆపేశారు కదా. మీకేం అవసరం, మీరు బ్యారిగేట్లు పెట్టుకున్నారు, పంచెలు పెట్టుకున్నారు, ముళ్ళు పోసుకున్నారు, అదేదో దాన్ని అంటారు కదా ఆర్మీ ఫోర్స్ అంతా చేసేస్తారు, ఏరియా ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి ఇంపాచ్మెంట్ ఏరియా అన్నట్టు అటు చేసుకొని పెట్టుకుంటారు. మీరు ఆల్రెడీ చేసుకొని పెట్టుకొని మళ్ళీ మేము అక్కడి దాకా కూడా వెళ్ళడానికి లేదన్నట్టు గొడవ చేస్తారు, మీరు గొడవ చేస్తారు, మీరు ఆపుతారు. మళ్ళీ మేము దౌర్జన్యం చేస్తామని మా మీద కేసులు, మా అందరి మీద మహిళల మీద కేసులు, మా మీద కేసులు. సరే మీరు కేసులు పెట్టుకుంటారు, మేమేం దానికి ఏం భయపడేది లేదు. కూటమిలో కేసు అంటే బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ బాగా ఫీల్ అవుతున్నాం మేము కూడా, కాబట్టి మేము వాటికేం భయపడట్లేదు. ఈరోజు మనం బాధపడాల్సినటువంటి విషయం, ఈరోజు ఒక మహిళా హోంమంత్రి ఉంది, మహిళా హోంమంత్రి ఆ చెత్త పలుకులు వెనకేసుకొస్తున్నాం. మా జగనన్న కూడా మహిళా హోంమంత్రికి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు జగనన్న ఏం చెప్పాడు, మేము పనిచేసిన వాళ్ళు ఏం చేశారు, హోంమంత్రులు మాకు సంబంధించినటువంటి నాయకులు పని చేసి ఆడవాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది రాకుండా దిశా చట్టాన్ని చక్కగా నడిపి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే మీరు మహిళా హోంమంత్రి అయింది. ఈరోజు సరే హోంశాఖని గాలికి వదిలేశారు, మహిళా హోంమంత్రి పక్కన పెట్టేసింది. అది కాకుండా కూడా ఏం మాట్లాడాడు తప్పంటే, అమ్మ మీకు అర్థం కావట్లేదా, మీరు అర్థం చేసుకోవాలనుకోవట్లేదా? కొన్ని విషయాల్లో మరి సమర్థించాలంట రాధాకృష్ణన్. ఎందుకు సమర్థించాలి? ఇటువంటి చట్టవాగులు వాగిన ఎవరినైనా కానీ ఏ విషయంలో అయినా ఎందుకు సమర్థించాలి? అంటే మీరేమైనా మాట్లాడొచ్చనా? మీకు అధికారం ఉంది కాబట్టి మీరు ఎట్టయినా పేటర్ వెళ్తాము, మేమందరం సమర్థిస్తాము, మేమందరం మాట్లాడతాము. మహిళల మీద ఈ రకమైనటువంటి మాటలతో దాడి చేసిన వ్యక్తిని ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క లోకేష్, పవన్ కళ్యాణ్, వీరందరూ మహిళల్ని అడ్డం పెట్టుకొని గెలిచిన వాళ్ళు, మహిళలకి రకరకాల కలబులు మాటలు చెప్పి ముందు ఈ గద్దెక్కిన వాళ్ళు మీరందరూ వెనకేసుకొస్తారా? అసలు నిజంగా నాన్న చెప్పింది కరెక్ట్. ఏబిఎన్ ఆఫీస్ మీదకి వెళ్ళినట్లేదు, చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ మీదకి వెళ్ళినట్టుంది నిన్న. బహుశా అంత సిబ్బంది నేను ఎక్కడా చూడలేదండి. జగనన్న వచ్చినప్పుడు కూడా అంతమందిని తీసుకొని రాలేదు వాళ్ళు. అంతమంది పోలీసులు, మహిళా పోలీసులు. అంటే ఆడవాళ్ళు వస్తారు తిరగబడతారు మీ మీద అనేది కూడా మీకు ముందే తెలుసు, మీకు ఐడియా ఉంది. ఈ వ్యవస్థ చూస్తుంటే ఏబిఎన్ని వాళ్ళు సమర్థించేది చూస్తుంటే ఎంత బాధేస్తుందంటే ఓసారి అనిపిస్తుంది, ఎందుకురా ఇంత దిగజారు చేస్తున్నారు, ఎదురుగా చూసే వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ, వాళ్ళకి అర్థం కావట్లేదా మీరేం పరిస్థితుల్లో ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు?
కన్ను మీను కాను రాకుండా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా? ప్రజలు చూడలేరు అనుకుంటున్నారా? లేకపోతే ఇవన్నీ అయిపోయాక మళ్ళీ నేను TV5లో ABNలో నా గురించి 4 పెద్ద పెద్ద వ్యాఖ్యలు గావించుకుంటాను, నాకు ఎట్లా కావాలో నేను అట్లా అందరినీ మ్యానిపులేట్ చేసేయగలను అనుకుంటున్నారా? అందుకని ఇటువంటి చెత్తరాతల్ని కానీ ఈ తప్పు చేసినటువంటి ABN మీద కేసులు పెట్టమంటే అవి తీసుకోలే. ఆయన మాట్లాడినటువంటి మాటల మీద కేసులు తీసుకోలే. ఎవరి మీద అండి కేసులు పెట్టారు? మా మీద. ఎప్పుడు పెట్టారు? జరిగిన తర్వాత 60 గంటల తర్వాత కేసు పెట్టారు. అంటే ఏ రకంగా కేసు పెట్టొచ్చు? పాయింట్ 1 దీని మీద కేసు పెట్టచ్చా? దొరకలేదు. పాయింట్ 2 దీని మీద కేసు పెట్టచ్చు, ఏం దొరకలేదు. కాబట్టి లాస్ట్కి ఏదో ఒకటి చిన్న ఇది వాళ్ళు ప్రవోక్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టి కావాలని దాని మీద పోలీసుల చేత ఒక కేసు పెట్టించారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుందా అసలు? అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీకు మావిగన్ అనేటువంటిది ఎందుకు నచ్చట్లేదు? ఇప్పుడు మేము అడుగుతున్నాం, మావిగన్ మీద ఇబ్బంది ఏంటంటే మీరు రకరకాల జోకులు వేయడం కాదు. మావిగన్ అంటే ఏంటి ప్రాబ్లం? ఆ ప్రపోజల్ మీద ఏం ప్రాబ్లం? వివిధ వీళ్ళు కూడా పార్టీ పెద్దలు కూడా ప్లాన్ బిగా దాన్ని తీసుకోవడానికి ఏమి ఇబ్బంది అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పరు. కూటమి ఒక్కటి అనుకుంటే సరిపోతుందా? కూటమిది ఒక్కటే కాదు కదండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆలోచనలు కూడా కౌంట్ అవుతాయి కదా. కాబట్టి కూటమి పార్టీ ఈరోజు ఆలోచించాల్సింది ఒకటే, మావిగన్ని ప్రజలు ఆదరిస్తున్నారు. మీరు రకరకాలైనటువంటి మాటలు చెప్పుకుంటున్నారు, రకరకాలైనటువంటి చేష్టాలు చేస్తున్నారు. ఒక పక్కేమో గ్రాంట్ ఇస్తారు తెచ్చుకోండి అంటున్నారు ఒక పార్టీ వాళ్ళు, ఒక పార్టీ వాళ్ళేమో అప్పు తెస్తామంటున్నారు, ఒక పార్టీ ఏమో ఇంకా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ కాదు. ఈరోజు మీకుండేటువంటి క్యాపిటల్లో ఉండేటువంటి ప్లస్ మైనస్లు ఏంటి? లేకపోతే మావిగన్లో మీకు ఉండేటువంటి కనిపించేటువంటి లోపాలు ఏంటి? అవి చెప్పకుండా ఎంతసేపు ఎదురిచ్చేసి వెళ్ళిపోతే ఎట్ట? అది కాదు కదా పాయింట్. పేరు నచ్చకపోతే మీరు పేరు మార్చి పెట్టుకోండి. మిమ్మల్ని ఏమన్నా మేము అదే పేరు పెట్టుకోమన్నా, మేము జగన్ అన్నే చెప్పారు, మీకు ఆ పేరు అభ్యంతరకరంగా అనిపిస్తే వేరే పేరు పెట్టుకోండి. మేము మావిగన్ అంటే మా తెలుసు మీకు వినిపించారు మా జగన్ అని, కాబట్టి మీరు వేరే పేరు పెట్టుకోండి, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. కానీ గ్రోత్ కారిడార్లో ప్రాబ్లం ఏంటనే చెప్పకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేసి హోంమంత్రి దాన్ని వెనకేసుకొని వచ్చి వివిధ ఆడవాళ్ళు దాన్ని వెనకేసుకొస్తుంటే ఎంతో బాధగా ఉంది. కాబట్టి మీరు ఈ రకమైనటువంటి రాజకీయాలు మానేయండి. ఇవి ఏ రోజుకి మీకు బయటికి అవకాశం ఇవ్వవు. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి, మావిగన్ అనేది హిట్ అవుద్దా లేదా అనేది ప్రజలు చూస్తారు. మీరు మావిగన్కి భయపడి ఇటువంటి కుట్రపూరితమైన రాజకీయాలు మహిళల మీద ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఇంకొకసారి మాట్లాడితే ఎవరైనా కానీ వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ మహిళలు అందరం కూడా ఇంకా ఉద్యమిస్తాము. ఈ రోజుకి ఇప్పుడు పోలీసులు అయితే ఆపగలిగారు, రేపు పోలీసులు కూడా ఆపలేరు మమ్మల్ని. మీరేమనుకుంటున్నారు? మేము ఈ శాంతి భద్రతలకు మీరు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇవ్వాలని చెప్పి ఆగుతున్నాం. కాబట్టి ఇదే లాస్ట్ వార్నింగ్. ఆడవాళ్ళ జోలికి వస్తే ఇంకొకసారి మర్యాదగా ఉండదండి. మేము కూడా మీకు సమానంగా దిగామంటే మీరు తట్టుకోలేరు మమ్మల్ని. మనం ఇప్పుడే అనుకుంటున్నాం మావిగన్ గురించి వచ్చినప్పుడు, ABN వ్యాఖ్యల గురించి మాట్లాడుకున్నప్పుడు వాస్తవంగా కూడా మహిళా హోంమంత్రి ఉన్నా కానీ అనితమ్మ ఈ రకంగా ఆయన్ని సమర్థించింది అని చెప్పి. షర్మిల గారు కూడా ఒక మహిళ, ఒక పార్టీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. అయితే ఈరోజు అసలు మొట్టమొదటగా ఆ క్లిప్పింగ్ చూసినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, మహిళ కాంగ్రెస్ పార్టీ కూటమి పార్టీకి వ్యతిరేకం, అదేదో సమర్థించాల్సిన అవసరం లేదు ABN ఎక్కడా కూడా. అటువంటిది మీరు మహిళ అయ్యుండి మీరు దానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ABN రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తీసుకొని వచ్చి మావిగన్ అని చెప్పి
మావిగన్ని వ్యతిరేకంగా మాట్లాడడం, మావిగన్ని అంటే మావిగన్ ప్రపోజల్ గురించి ఏమీ మాట్లాడలేదు షర్మిలమ్మ. ఏం మాట్లాడారు? షర్మిల గారు వచ్చి మేము మావిగన్ను అనేది ఎట్లుంది, మావిగన్ను ఆవి గొడ్డలి అని చెప్పి దాన్ని తమాషగా జోక్ చేసేసి వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మీ స్టాండ్ ఏంటి? ఆ ప్రపోజల్ మీద స్టాండ్ ఏంటి? దాని గురించి ఏదో నవ్వులాటగా మాట్లాడుకుంటా వెళ్ళిపోవడం కాదు. మీరు ఇప్పుడు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తా మాట్లాడేటప్పుడు మీ సొంత విషయాలు మాట్లాడుకొని వెళ్ళిపోతే ఎట్లండి షర్మిల గారు? మీరు సొంత విషయాలు మాట్లాడుకోవాలి అని అంటే మీరు కూర్చొని మాట్లాడుకోవాలి. ప్రజల గురించి మాట్లాడేటప్పుడు ప్రజలకు ఏది మంచి, ప్రజలకు ఏది చెడ్డ అనేది చూసి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉండే పదవిలో ఉన్నారు. ఏం కాంగ్రెస్ పార్టీ కూటమి పార్టీ సపరేటా, కలిసిపోయారా? మా దగ్గర జాతీయ స్థాయిలో అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ సపరేట్ అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం కూటమి పెద్దలు చేసే తప్పులందరినీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎందుకని కేసుకొస్తున్నారు? ఎందుకని కూటమి పలుకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నోటి నుంచి వస్తున్నాయి? చాలా తప్పు ఇది. జగనన్నని దెబ్బతీయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎవరినమ్మా దేన్నమ్మా ఆవి గొడ్డలనింది? మీరు పులివెందలు ఎక్కడ? మీరు పుట్టబడిన ప్రాంతం కాదు? మీరు పుట్టిన ఊరికి ఇచ్చే మర్యాద అంతేనా? ఇప్పుడు నా ఊరు, నేను పుట్టిన ఊరు నాకు ఎంతో గొప్పది. దాన్ని ఎవరైనా అవాకులు చవాకులు మాట్లాడితే నేనే తట్టుకోలేను. అట్లాంటిది మీరే మీ ఊరు గురించి అలా మాట్లాడుతున్నారంటే, నేను ఎన్నో సందర్భాల్లో చెప్పున్నాను జగనన్న అనేటువంటి వ్యక్తి నాకు సొంత అన్నలాగా అని. ఎందుకంటే నాకు కష్టం వచ్చినప్పుడు నాకు అండగా నిల్చుంది, నన్ను ఆదుకుంది జగనన్న. ఎంతమంది మహిళలు ఈరోజు మహిళా లోకం అంతా జగనన్నకి వీరతిలకం దిద్దాలి అని చెప్పి ఎప్పుడెప్పుడు మేము జగనన్నను మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపించుకుంటాము, మళ్ళీ ఎట్లా జగనన్నను సీఎం చేసుకొని ఆయన వీరతిలకం దిద్దాలి అని చెప్పి ఎదురు చూస్తుంటే మీరు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇట్లా మాట్లాడడం అనేటువంటిది ఆయన తెచ్చినటువంటి మంచి ఆలోచనలు కూడా. ఇప్పుడు మీకు ఆలోచనలో భేదాలు ఉన్నాయి అని అంటే దాని గురించి ఓకే, దాన్ని కూడా ప్రతిదాన్ని దీనికి ఆపాదించడమేనా? అరిగిపోయిన ట్రాన్స్ఫార్మ్ రికార్డర్ లాగా, టేప్ రికార్డర్ లాగా అదే 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 మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జగనన్న చెప్పినటువంటి మావిగన్కి మీకేం తప్పులు ఉన్నాయో చెప్పండి. ఏం నష్టం జరుగుతుంది మావిగన్ వల్ల అనేది చెప్పండి. అదేమన్నా చెప్పారా? అదే చెప్పరు. ఎంతసేపటికి టాకింగ్ ప్యారెట్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే డిట్టో. మీరు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఏమో కొంచెం కూడా మారట్లేదు. అంటే ఇప్పుడు మావిగన్ మీద మేము మాట్లాడాం కదా, దానికంటే కొంచెం ఏమన్నా డిఫరెంట్గా మాట్లాడిద్దామని కూడా ఆలోచన చేయట్లేదు చంద్రబాబు నాయుడు. అదే మాటలు, మావిగన్న అదేమన్నా పేరా, అదే జోకులు, అదే వే ఆఫ్ డైరెక్షన్. పేరు పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా 3 రాజధానులు చెప్పి ఆ రోజు మాట్లాడారు. ఈ రోజు ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు మళ్ళా మావిగన్ పేరు తీసుకొచ్చారని చెప్పి వాళ్ళు కొంతమంది అంటారు. ప్లాన్ ఏ ఒకటి ఉండింది, సమగ్రంగా అన్ని దగ్గర నుంచి మనం ముందుకు తీసుకెళ్ళాలి అని. దాంట్లో అమరావతి వాజ్ ఆల్వేస్ ఇంక్లూడెడ్. అమరావతిని మేము అదే ఫస్ట్ నుంచి చెప్తున్నాం, అమరావతికి మేము వ్యతిరేకం కాదు, జగనన్న వ్యతిరేకం ఎప్పుడూ కాదు. కాకపోతే వీళ్ళు స్వలాభం కోసం అమరావతికి తీసుకొచ్చేటువంటి డబ్బులు, అప్పు ప్రతి ఒక్క ప్రజల మీద భారం అయిపోతుంది, ప్రతి ఒక్క పౌరుడి మీద భారం అయిపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో పౌరులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకని మేము ప్లాన్ బీగా అంటే ముందుండేట్టే కానీ జగనన్నే కానీ వచ్చిండుంటే అమరావతి కూడా డెవలప్ అయిపోయి ఉండేదేమో దాదాపు. ఇప్పుడు ఈరోజు జగనన్న ఉన్నప్పుడు 5 ఏళ్ళు అని ప్రతి ఒక్కరు మాట్లాడతారు. 5 ఏళ్ల కాలం ఎక్కడుండిందండి జగనన్నకి? ఎన్నేళ్ళు ఉన్నారు జగనన్న? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కోవిడ్ ఎన్ని రోజులు ఉండింది? కోవిడ్లో అన్ని వదిలేసి నేను అమరావతిని డెవలప్ చేస్తాను, లేకపోతే నేను వైజాగ్ని డెవలప్ చేస్తాను, లేకపోతే నేను మావిగన్ని డెవలప్ చేస్తాను అనేది ఉన్నది కదా. 3 ఏళ్ళు అయితే ఏమి డెవలప్మెంట్ జరగలేదు. 2 ఏళ్లలో ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ కానీ, నాడు నేడు స్కూళ్ళు కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కానీ ఏం తక్కువ ఉందా? ఈరోజు మీకు 7 ఏళ్ళ టైం ఉంది కదా అమరావతికి. వీళ్ళేం డెవలప్మెంట్ చేశారు ఇప్పుడు? దాని గురించి ఎవరైనా మాట్లాడతారు ఎంతసేపు? అంటే ఒక వాదన తీసుకొచ్చి
నందిని పంది 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 అని 10 సార్లు అనేటప్పుడు అందరూ అది పంది అనుకున్నట్టు నిజంగానే అందరికీ ఒక ఆలోచన వచ్చింది కాబట్టి కదా ఈ క్వశ్చన్ కూడా రైజ్ అయింది. జగన్ అన్నకు నిజంగానే అమరావతి మీద ఇంట్రెస్ట్ లేదేమో, నిజంగానే ఏమన్నా ఏదో వ్యతిరేకం అనేటువంటి ఆలోచన అందుకే వచ్చింది. లేకపోతే ఒక్కరోజు అమరావతిని ఎక్స్క్లూడ్ చేసి క్యాపిటల్గా ఏ రోజైనా మాట్లాడారా జగన్ అన్న? అది చెప్పండి. ప్లాన్ ఏలో కానీ ప్లాన్ బిలో కానీ అమరావతి వాజ్ నెవర్ ఎక్స్క్లూడెడ్. గ్రోత్ కారిడార్ కానీ ఇంప్రూవ్ అయింది అని అంటే ఖచ్చితంగా అమరావతి ఇంప్రూవ్ కదా. ఎంత దూరం ఉందండి అమరావతి క్యాపిటల్కి? ఉండే వాటిలో అందరికంటే ఎక్కువ గ్రోత్ ఛాన్సెస్ ఉండేది అదే. మేము అదే అంటున్నాము. మీరు ఇప్పుడు అందుకే చిలక పలుకులు పలికిస్తున్నారు చంద్రబాబు నాయుడు అని అంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడితే మనం నమ్ముతామో నమ్మమో అని చెప్పి షర్మిలమ్మ చేత మాట్లాడిస్తున్నారు. షర్మిలమ్మ చేత మాత్రమే కాకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచన చేయాలి. షర్మిలమ్మ పర్సనల్ ఎజెండా కోసం చంద్రబాబు నాయుడు అజెండాని జెండాని మోసుకొని తిరుగుతుంటే కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకం అన్నట్ట, కలిసిపోయినట్ట. పైనుండే హైకమాండ్ కూడా కనీసం కాంగ్రెస్ సీనియర్లైనా ఈ విషయాన్ని చెప్పాలి కదా. మీ ఆస్తుల తగాదాలకో లేకపోతే మీకుండే సమస్యలు తీర్చుకోవడాని కోసమో ప్రజావేదిక వేదిక కాదు, ప్రజల సమస్యలు చర్చించడానికి మాత్రమే. చంద్రబాబు నాయుడికి ఉండేటువంటి అలవాటే ఇది. వెన్నుపోట్లు పడవడం, వెనకాల మాట్లాడడం, కుటుంబాల్లో కలహాలు దాడడం. అదే ఆలోచనలో ఈరోజు కూడా ఇంతటి డ్రామా, హై డ్రామా నడిపిస్తున్నారు. ఈరోజు క్వశ్చన్ అనేటువంటిది అసలు రాకూడదు. మేమందరం గట్టిగా చెప్తామండి, మీరు ఎదురుగా ఉండే ప్రతి పార్టీతో పోల్చుకుంటే జగన్ అన్నకు ఉండేటువంటి గుండె ధైర్యం, జగన్ అన్నకు ఉండే విలువలు, విశ్వసనీయత ఇంకే పార్టీకి లేదు. 3 పార్టీలు కలగలిపి వచ్చినటువంటి వ్యక్తికి విలువలు విశ్వసనీయత ఉన్నట్ట, లేకపోతే కేవలం ఒకే పార్టీ మా నాన్నగారు కోరికని నిజం చేయడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తికి విశ్వసనీయత ఉన్నట్ట? ఆ రోజు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టేసి వచ్చి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసినటువంటి వ్యక్తికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారా? లేకపోతే ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా చివరికి ఆయన జైలుకు పంపించినా కూడా వెనక్కి తిరగకుండా ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారా? చర్యలు మాట్లాడేది కరెక్ట్ కాదు. ఈరోజు ఇప్పుడు మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి అని అంటే మీరు డిస్కస్ చేసుకోవాలి. ఈరోజు బయటకు వచ్చి మా జగనన్నని మాట్లాడితే నేను ఒక్కటే మాట చెప్తాను. ఈరోజు అష్టైశ్వర్యాలు, హోదా, పదవి అన్నీ ఒక పక్క పెట్టి మా జగనన్నను ఒక్కడిని ఒక పక్క పెడితే మేము మహిళలు అందరం కూడా మా జగనన్న కావాలంట. ఎందుకంటే ఐశ్వర్యం తరిగిపోద్ది, హోదా పదవి కాలంతో పాటు వెళ్ళిపోతాయి, డబ్బు చంచలం, ఏ రోజు ఎవరి చేతిలో ఉండదు. కానీ నేనున్నాను అనే అండ అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది. నేను కష్టంలో ఉన్నప్పుడు ఒక గృహిణిని నాకు ఏమీ తెలియదు అటువంటిది నా మీద నమ్మకం పెట్టి అమ్మ నువ్వు ఒక్కదానివే అనుకోవద్దు, నేను ఆయన సొంత చెల్లెల్ని కాదు కదండి, మరి ఎందుకు ఇచ్చారు నాకంత భరోసా? ఎందుకు నిలబడ్డారు మా వెనకాల? నిలబడలేదు. నిలబడినా గోవర్ధన్ రెడ్డి గారు వేరే పార్టీకి వెళ్లకుండా ఉండరు, నిలబడకపోయినా వేరే పార్టీకి వెళ్లకుండా ఉండరు. ఏదైనా కానీ అది సొంత డెసిషన్ కదా. మా నాన్న ఎప్పటికీ వైఎస్ఆర్సీపీలోనే ఉంటారనేది తెలుసుకోలేని వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. మరి ఎందుకు వచ్చి నిలబడ్డారు అంటే మహిళలకు కానీ ప్రజలకు కానీ ఆయన పనిచేసే వాళ్ళకి కానీ ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్.